హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎంహెచ్ఎస్ఆర్‌బీ నుంచి 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఈ 2050 ఉద్యోగాలలో మరి ఏ కేటగిరీ వైస్‌గా అంటే ఏ క్యాస్ట్ వైస్‌గా ఎన్ని ఉద్యోగాలనైతే కేటాయించారనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. అనగా బీసీఏకి ఎన్ని ఉద్యోగాలిస్తారు? అలాగే బీసీబీకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు? బీసీసీకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు? బీసీడీకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు? బీసీఈకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు? అలాగే ఎస్టీ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు? ఎస్సీ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు? ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలను అయితే కేటాయించారనేది ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాము. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఏ టు జెడ్ మొత్తం కూడా వివరిస్తాను. అలాగే ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి అప్లికేషన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మన ఫోన్ నెంబర్ ఉందో ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు డీటెయిల్స్ పంపిస్తే కేవలం 99 రూపీస్కి మనము అప్లికేషన్ చేసి అదే వాట్సాప్ నుంచి మీకు రిటర్న్‌లో మీ యొక్క అప్లికేషన్ పీడిఎఫ్‌ని అయితే మీకు పంపించడం జరుగుతూ ఉంటది. కేవలం 99 రూపీస్‌కే. సో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు సైట్ అయితే మధ్యాహ్నం నుంచి ఓపెన్ అయింది. ఆల్రెడీ అప్లికేషన్ కూడా చేస్తూ ఉన్నాము. సో ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్‌కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. చూడండి, ఇది మనకి ఎంహెచ్ఎస్ఆర్‌బీ స్టాఫ్ నర్స్‌కి సంబంధించినటువంటి కేటగిరీ వైస్‌గా ఇచ్చినటువంటి లిస్ట్ ఇది. సో మొత్తం కూడా డీటెయిల్‌గా మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కరు కూడా కేర్‌ఫుల్‌గా అయితే చూడండి. అంటే ఏ ఏ క్యాస్ట్‌కి ఎన్ని ఉద్యోగాలనైతే కేటాయించారనైతే మనం ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీసీఏకొచ్చేసి 0.7% రిజర్వేషన్‌లో మనకి 144 ఉద్యోగాలనైతే కేటాయించడం జరిగింది. ఇక బీసీబీకి వచ్చేసి 10% రిజర్వేషన్‌లలో 205 వేకెన్సీస్‌ని కేటాయించడం అనేది జరిగింది. బీసీసీ కేటగిరీలో మనకి 1% రిజర్వేషన్‌లో 20 ఖాళీలనైతే వాళ్ళు మనకి భర్తీ చేయబోతున్నారు. ఇకపోతే బీసీడీలో వచ్చేసి మనకి 7% రిజర్వేషన్‌లో మనకి వేకెన్సీస్ వచ్చేసి 144 వేకెన్సీస్‌ని అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు కేవలం బీసీడీ కేటగిరీకి. అండ్ అలాగే బీసీఈ కేటగిరీలో వచ్చేసి 4% రిజర్వేషన్‌లో 82 వేకెన్సీస్‌ని అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీలో వచ్చేసి మనకి 6% రిజర్వేషన్‌లో 123 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. వాటితో పాటుగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీకి వచ్చేసి మనకి 15% రిజర్వేషన్‌లో 307 ఉద్యోగాలనైతే వాళ్ళు భర్తీ చేయబోతున్నారు. మొత్తానికి వచ్చేసి మనకి 50% రిజర్వేషన్ అయితే వచ్చింది. 50% రిజర్వేషన్‌లో ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే మనకు ఈ అన్ని కేటగిరీల వైస్‌గా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కలుపుకొని 1025 వేకెన్సీస్ అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. మొత్తం కూడా అండ్ బీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లలో. అండ్ మిగతా ఏదైతే ఉందో 50% ఈ యొక్క వేకెన్సీసు ఇందులో మనకి అన్‌రిజర్వ్డ్ అండ్ అలాగే లోకల్ కింద మనకి అంటే నాన్ లోకల్‌కి 5% వెళ్తుంది ఇందులో. మొత్తానికొచ్చేసి నాన్ లోకల్ అండ్ అలాగే లోకల్ మొత్తం కలిపి అన్‌రిజర్వ్డ్‌లో మనకి 5% అయితే అండ్ 50% అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు మనకి కేటాయించడం అయితే జరిగింది. టోటల్‌గా వచ్చేసి మనకి 2050 ఉద్యోగాలకు గాను ఈ మొత్తం గూడా మనకి ఫిలప్ చేయబోతున్నారు. మరొకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడి నుంచి కూడా నేను క్లారిఫై ఇస్తాననమాట. ఇందులో ఈ 50% ఏదైతే ఉందో ఈ అన్‌రిజర్వ్డ్ 50%లో మనకి 5% నాన్ లోకల్ కిందికి వెళ్తది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 100% అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లోకల్ వాళ్ళకి 95% రిజర్వేషన్ ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకి 5% అంటే తెలంగాణ కాకుండా ఏ ఇతర రాష్ట్రాల వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం అడిగారు మస్ట్ అండ్ షుడ్‌గా తెలంగాణ స్టేట్ నుంచి మీరు రిజిస్టర్ అయినటువంటి నర్సింగ్ కౌన్సిల్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అయితే ఒకటి అప్లోడ్ చేయాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు. బట్ కాకపోతే అప్లికేషన్స్ అయితే అందరూ చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రం వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి 5% రిజర్వేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరు కూడా డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. 100% ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి. లేదంటే మనకు వాట్సాప్ ద్వారా అండ్ అలాగే టెలిగ్రామ్ ద్వారా అండ్ అలాగే మనకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింకు అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు గ్రూప్‌లలో జాయిన్ అయిపోండి. ఈ రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క పీడిఎఫ్‌ని అయితే నేను ఆ యొక్క గ్రూప్‌లలో పెట్టాను.
అండ్ వాట్సాప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లలో అకౌంట్స్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని మరొకసారి క్షుణ్ణంగా కూడా పరిశీలించుకోవచ్చనమాట. సో, ఇది అనమాట. మరో నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళుంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.